నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ హెడ్ క్వార్టర్స్. నేను మీ వారు. సో నిత్యం రాష్ట్రంలో అదేవిధంగా దేశంలో మనం ఏ విధంగా వాతావరణ వేడి అదేవిధంగా రాజకీయ వేడి ఎలా ఉంటుందో మనం చూస్తూ ఉన్నాం. సో నిత్యం కూడా రాజకీయ వేడి అనేది బలం పుంజుకుంటూ ఉంటుంది. నేతల మధ్య విభేదాలు, నేతల మధ్య మాటల యుద్ధం అనేది మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. సో అదేవిధంగా అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ తీవ్ర దుమారాన్ని లేపాయి. సో ఈరోజు అమెరికా నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. పవర్ ఇష్యూపై మీడియాతో మాట్లాడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో అదేవిధంగా మీడియాతో మాట్లాడుతూ ఉంటే రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి అనేది నెలకొంది. ఉచిత కరెంటుపై బహిరంగ చర్చకు సవాల్ విసిరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వివిధ పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తాడు. హరీష్, చెప్పండి. ఏదైతే విద్యుత్ సంబంధించి కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, పోటాపోటీ నిరసన చేపడుతున్నారు చూస్తున్నాము. ప్రధానంగా ఏదైతే తానా సభలో రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఇక్కడ బీఆర్ఎస్ నేతలు నిన్న 2 రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ప్రధానంగా రేవంత్ రెడ్డి తానా సభలో ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదు, ఏదైతే 3 గంటల పాటు ఎకరానికి 1 గంట 3 గంటల పాటు 3 ఎకరాలు దాదాపుగా 90% రైతులు ఏదైతే సన్నకారు రైతులే ఉన్నారు వీరందరికీ 8 గంటల విద్యుత్ సరిపోతుంది, 24 గంటల పాటు విద్యుత్ అవసరం లేదు. అలాగే తెలంగాణకు సంబంధించి ఇప్పటికీ 24 గంటల విద్యుత్ ఇస్తామన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 8 గంటలు కూడా సరిగా ఇవ్వలేకపోతుంది అనేది ఒక వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యల పట్ల కూడా ఇక్కడ బీఆర్ఎస్ నేతలు కూడా ఈ 2 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. నిన్న ప్రధానంగా చూడవచ్చు, అయితే నిన్న అన్ని ప్రధాన కేంద్రాల్లో కూడా బీఆర్ఎస్ నేతలు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మమ్మల్ని దగ్ధం చేసిన పరిస్థితులు కనిపించాయి. అలాగే ఇక్కడ కాంగ్రెస్ నేతలు కూడా ఇక్కడైతే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నాయి, అయితే రేవంత్ రెడ్డి చర్చలను వక్రీకరించి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అంతా కలిసి కాంగ్రెస్ పార్టీ పైన ఒక ప్రజల్లో కూడా వ్యతిరేకత తీసుకొచ్చే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా రేవంత్ రెడ్డి ఏదైతే తానా సభలో చేసిన వ్యాఖ్యలు కాను క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో అది తెలంగాణకు సంబంధించి 24 గంటల విద్యుత్ అందుతలేదు, ఏదైతే ప్రభుత్వం చెప్తున్నట్టుగా కూడా 8 గంటల విద్యుత్ ఇవ్వడం, నాణ్యతతో కూడిన విద్యుత్ ఇవ్వడం లేదు. అలాగే 24 గంటల విద్యుత్ పేరుతో చెప్పి ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం కమిషన్లకు ఏదైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కమిషన్లకు విద్యుత్తును తెర మీద తీసుకొచ్చి వాడుకుంటారని చెప్పడంతో కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అందుకే ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ నేతలు వక్రీకరించి తన కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత వచ్చే విధంగా కూడా ఎలాంటి వక్రీకరించి వార్తలు కూడా ప్రచారాలు చేస్తున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా ఏదైతే టీఆర్ఎస్ నేతలు కావచ్చు అలాగే చేస్తున్న పరిస్థితులు కనిపిస్తే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చూస్తున్నట్టయితే ఏదైతే భారత్ జోడో యాత్ర వస్తున్న ప్రజలు ఆదరణ చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అనేక ఇప్పుడు ఇప్పటికే చూడొచ్చు, ఖమ్మం సభ కావచ్చు అలాగే చేరికల విషయంలో కూడా పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వెళుతుంది. ఈ క్రమంలో కూడా వచ్చే ఎన్నికలకు కూడా 3 నెలల కాలమే ఉన్నది. ఈ టైంలో కూడా కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పరిస్థితులు మారాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో వ్యతిరేకత వచ్చే విధంగా కూడా బీఆర్ఎస్ పార్టీని ఇలాంటి వ్యాఖ్యలను కూడా ఏదైతే ప్రచారాలు చేస్తుంది ప్రజా వ్యతిరేక తీసుకొస్తుంది. ప్రధానంగా ఇక్కడ కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఏదైతే 24 గంటల విద్యుత్ అనేది కూడా ప్రభుత్వం కాంగ్రెస్ పేటెంట్ హక్కుగా కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తుంది. అలాగే ఏదైతే ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టింది 2004లో ఏదైతే వైఎస్ హయాంలో ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఉచిత విద్యుత్ కావచ్చు అలాగే రైతులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏకకాలంలో రుణమాఫీ పథకం కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ 24 గంటల విద్యుత్ ను ఎందుకు తొలగిస్తుందని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇప్పటికీ ఖమ్మం సభ కావచ్చు అలాగే వరంగల్ సభ కావచ్చు, వరంగల్ సభ నుంచి కూడా రాహుల్ గాంధీ ఏదైతే ఏకకాలంలో రుణమాఫీలు కావచ్చు అలాగే సంబంధించిన రైతులకు పంట రుణాలు కావచ్చు అలాగే మద్దతు ధరతో కూడా మద్దతు ధర పంట కొనుగోలుకు మద్దతు వచ్చే విధంగా కూడా అలాగే అనేక కార్యక్రమాలు ఇక్కడ ఏదైతే రైతు బంధు కూడా ఇతర కూలీలకు కూడా వర్తించే విధంగా కూడా ఇలాంటి రైతు డిక్లరేషన్ తీసుకొస్తే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన దాంట్లో అక్కడ ఖచ్చితంగా చెప్పడం జరిగింది. 24 గంటల విద్యుత్ ను కొనసాగిస్తామంటూ కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితులు కనిపిస్తుంది. అలాగే మాణిక్రావు ఠాక్రే కూడా ఏదైతే రాష్ట్ర వ్యవహారం ఇచ్చినట్టు మాణిక్రావు ఠాక్రే దీనిపైన కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం కావాల్సి అంతా తెర మీద తీసుకొస్తున్నారు, ఏదైతే కాంగ్రెస్ ఆదరణను జీర్ణించుకోలేకనే కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీగా మరి 2 పార్టీలు కలిసి కాంగ్రెస్ వ్యతిరేక పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే రైతుల పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పట్లో నిబద్ధత రైతుకు
రైతుల సంక్షేమం కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఇది అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ కావాల్సి చేస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వివరాల ఇన్ఛార్జ్ మాణిక్యరావు ఠాకరే చెప్పిన పరిస్థితి. ప్రధానంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల కూడా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అయితే దుమారం జరిగిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డి శాసన సభలను ముగించుకొని ఈ రోజు హైదరాబాద్ చేరుకున్నారు. అయితే ప్రధానంగా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన విమర్శలు కావచ్చు అన్నిటిని కూడా రేవంత్ రెడ్డి ఏ విధంగా రైట్. అయితే హరీష్ చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ కొనుగోలులో జరిగిన అవినీతి గురించి బయటపెట్టే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. సో అవినీతి అంటే ఎలాంటి అవినీతి జరిగింది ఏమైనా సమాచారం ఉందా? ప్రధానంగా 24 గంటల విద్యుత్ పేరుతో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 8 గంటల విద్యుత్ నాణ్యత కూడిన దిగుతుంది. అలాగే ఏదైతే ఇప్పుడు ఉన్న రైతుల ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర రైతాంగానికి 24 గంటల విద్యుత్ అవసరం లేదు, 12 సరిపోతుంది. మిగతాదంతా కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఇది 60,000 కోట్లు ఈ కుంభకోణం జరిగింది. విద్యుత్ సంస్థలు ఈ కుంభకోణాన్ని కూడా బయట పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని నేపథ్యంలో కూడా 60,000 కుంభకోణం జరిగేందుకు రేవంత్ రెడ్డి కూడా వ్యాఖ్యలు చేయడం నేపథ్యంలో హైదరాబాద్ కు వచ్చిన రేవంత్ రెడ్డి ఎలాంటి అంటే ప్రభుత్వం పైన తీసుకుంటే విద్యుత్ సంస్థలో జరిగిన కుంభకోణం పైన కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి విషయంలో ఎలాంటి తీసుకుంటుంది అంటే విద్యుత్ సంబంధించి కూడా ఒక బహిరంగ చర్చకు సవాల్ చేసే అవకాశం కనిపిస్తుంది. నేపథ్యంలో ఎలా రేవంత్ రెడ్డి ఎలాంటి బదులు ఇస్తున్న పైన కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే కొనసాగుతూ వస్తుంది. ప్రధానంగా ఏదైతే రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంకాలం కల్లా మీడియా సమావేశం ఏర్పాటు చేసి దాని కూడా ఏదైతే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కావచ్చు, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న రైతులు ఏదైతే డిక్లరేషన్ ఉందో ఇలాంటి రైతులకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందుతాయి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే వ్యాఖ్యలు వక్రీకరించి అంతటి కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ తరపు నుంచి కేటీఆర్ అదేవిధంగా ఎమ్మెల్సీ కవిత చాలా మంది నేతలు కూడా ఈ ఉచిత కరెంటు 3 గంటల కరెంటు మీద చాలా కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. అటుపక్క కాంగ్రెస్ నుండి కూడా సీతక్క కానీ అదేవిధంగా చాలా మంది నేతలు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఎన్నో వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉన్నారు. దీనికి చెక్ పెట్టే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి కెమెరాకి పట్టుకొని గ్రిప్ ఉంటుంది.